వెల్కమ్ టు శరశ్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. సో మనం ఆల్రెడీ యూపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో పాలిటీ రిలేటెడ్గా 2 సెషన్స్‌ని కంప్లీట్ చేసుకున్నాం. ఇది థర్డ్ వీడియో. సో ఇందులో అరౌండ్ ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 10 క్వశ్చన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో 3 ఆప్షన్స్ ఇచ్చాడు. సో దేర్ ఈస్ ఓన్లీ 1 సిటిజన్‌షిప్ అండ్ 1 డొమిసైల్. Option 2, a citizenship by birth only can become the head of the state. Option 3, a foreigner once granted citizenship cannot be deprived of it under any circumstances. సో ఇక్కడ జస్ట్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎక్కడిచ్చాడు అనేది మనం గమనిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో కొన్నిసార్లు ఎలిమినేషన్ ట్రిక్స్ని యూజ్ చేసుకొని కూడా మనం ఆన్సర్స్ని ఈజీగా గెస్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అండ్ ఇది కూడా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్గా ఉంది. సో జస్ట్ ఈ 2 ఆప్షన్స్ ఎక్కడున్నాయో వాటిని ఎలిమినేట్ చేస్తే ఈజీగా మనం సమాధానం చేయొచ్చు. ఆప్షన్ ఏ 1 ఓన్లీ అనేది సరైనటువంటి సమాధానం. సో ఇక్కడ ఒకే సిటిజన్షిప్ అండ్ 1 డొమిసైల్ బేస్డ్గానే ఉంటుంది. సో దట్ ఎందుకంటే నేషనల్ యూనిటీ అండ్ ఆల్సో ఇంటిగ్రిటీ ఆధారాన్ని బేస్ చేసుకొని ఇక్కడ 1 సిటిజన్షిప్, సింగిల్ సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది. రైట్. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్గా అవ్వాలంటే ఇండియాలో త్రూ బర్త్ ద్వారా, అదేవిధంగా న్యాచురలైజేషన్ ద్వారా అయినా ప్రెసిడెంట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. బట్ యూఎస్ఏలో అయితే ఓన్లీ బర్త్ ద్వారా మాత్రమే అక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. రైట్. అదేవిధంగా ఇక్కడ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా ఎలిమినేట్ చేస్తే ఈజీగా సమాధానం చేయొచ్చు. రైట్. తర్వాత ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ ఆప్షన్, ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్లేస్ ఏ పర్టికులర్ లా ఇన్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక చట్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చవచ్చు అనేది అడగడం జరిగింది. అదేవిధంగా ఆప్షన్ 2, ద వ్యాలిడిటీ ఆఫ్ ఎ లా ప్లేస్డ్ ఇన్ ద 9th షెడ్యూల్ కెనాట్ బీ ఎగ్జామిన్డ్ బై ఎనీ కోర్ట్ అండ్ నో జడ్జ్మెంట్ కెన్ బీ మేడ్ ఆన్ ఇట్. సో ఇది కూడా మనకి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్గానే కనిపిస్తుంది కదా. సో ఎక్కడైతే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో దట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది సరైనటువంటి సమాధానం. సో 9th షెడ్యూల్లో ఏదైనా చట్టాన్ని పార్లమెంటు చేర్చవచ్చు. అయితే దీనికి సంబంధించి జ్యుడిషియల్ రివ్యూ అనేది అయ్యర్ కోయిల్హో కేసు వరకు కూడా లేదు. అయితే ఈ అయ్యర్ కోయిల్హో కేసులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు, సో ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా 9th షెడ్యూల్లో చట్టాలు చేర్చారంటే అవి జ్యుడిషియల్ రివ్యూకి గురవుతాయి, న్యాయ సమీక్ష అధికారానికి గురవుతాయి అని చెప్పడం జరిగింది. సో దట్ ఆప్షన్ ఏ 1 ఓన్లీ అనేది సరైనటువంటి సమాధానం. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రిగార్డెడ్ యాజ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లాకి సంబంధించినటువంటి ముఖ్య లక్షణాలు ఏవి అని అడగడం జరిగింది. సో లిమిటేషన్ ఆఫ్ పవర్స్, ఈక్వాలిటీ బిఫోర్ లా, పీపుల్స్ రెస్పాన్సిబిలిటీ టు గవర్నమెంట్, లిబర్టీ అండ్ సివిల్ రైట్స్. సో ఇక్కడ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా పీపుల్కి ఉండాల్సినటువంటి ఆస్కారం అవసరమైతే ఉంది. సో జస్ట్ ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తే మనం ఈజీగా సమాధానం చేయొచ్చు. సో ఇక్కడ థర్డ్ది ఎక్కడైతే ఉందో దాన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో మిగతా 1, 2, 4 అనేది సరైనటువంటి సమాధానం. సో రూల్ ఆఫ్ లా అంటే అక్కడ లిమిటేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి, ఎవరికి పార్లమెంట్కి పరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి. అదేవిధంగా ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులేగాను. లిబర్టీ అండ్ సివిల్ రైట్స్ కూడా అక్కడ ఆస్కారం ఉంటుంది. సో ఇవి రూల్ ఆఫ్ లా యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలుగా మనం చెప్పుకుంటాం. సో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. రైట్ టు ప్రైవసీ. సో మేజర్గా ఈ రైట్ టు ప్రైవసీ అనేది ఆఫ్టర్ పుట్టస్వామి కేసు తర్వాత నుంచి చాలా ఇంపార్టెంట్ అంశంగా మనకి యూపీఎస్సీలో అడగడం జరుగుతుంది. సో ఈవెన్ ఈ రైట్ టు ప్రైవసీని మనం ఆర్టికల్ 21తో ఇంటర్లింక్ చేసుకొని ఎక్కువగా చదువుతాం. అదేవిధంగా రీసెంట్గా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ అంశాన్ని దీంతో కూడా ఇంటర్లింక్ చేసుకొని చదువుతాం. సో ఇక్కడ ఏం ప్రశ్న అడిగారు, రైట్ టు ప్రైవసీ ఈజ్ ప్రొటెక్టెడ్ యాజ్ అన్ ఇంట్రెన్సిక్ పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కరెక్ట్లీ అండ్ అప్రోప్రియేట్లీ ఇంప్లై ద అబౌవ్ స్టేట్మెంట్. సో ఇక్కడ రైట్ టు ప్రైవసీ, గోప్యతాపరమైనటువంటి హక్కు ఎందులో భాగంగా ఉంది. సో ఇక్కడ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనే అంశాన్ని చూస్తే ఆర్టికల్ 21కి ఇది ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో ఆర్టికల్ 17 అనేది అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిషేధించడం. ఆర్టికల్ 14 అనేది అటు ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఆల్సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాకి సంబంధించింది. ఆర్టికల్ 24 అనేది చైల్డ్ లేబర్కి సంబంధించింది. సో చైల్డ్ లేబర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయడానికి ఆస్కారం లేదు, నిషేధించడం జరిగింది. సో ఈ విధంగా రైట్ టు ప్రైవసీ ఈజ్ రిలేటెడ్ టు ఆర్టికల్ 21 అనేది
సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి అనేది కరెక్ట్ స్టేట్మెంట్స్. రైట్. అలానే విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేఫ్ గార్డ్స్ ద వన్స్ రైట్ టు మ్యారీ ద పర్సన్ ఆఫ్ వన్స్ చాయిస్. సో ఇది సరైనటువంటి సమాధానం ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 19 అనేది లిబర్టీ, స్పీచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇటువంటి దానికి సంబంధించింది. ఆర్టికల్ 25 అనేది మతపరమైనటువంటి అంశాలు, రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించింది. ఆర్టికల్ 29 అనేది ఈక్వాలిటీ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్కి సంబంధించింది. ఇఫ్ ఇన్ కేస్ రైట్ టు మ్యారీ ద పర్సన్స్ ఆఫ్ వన్స్ చాయిస్ అనేది ఆర్టికల్ 21కి సంబంధించింది. అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో ఇది భాగంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఇది ఆర్టికల్ 21లో ఇంట్రెన్సిక్ పార్ట్గా ఉండడం జరిగింది. సో 6th క్వశ్చన్ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్కార్పొరేట్ ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ అన్టచబిలిటీ యాజ్ ఏ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో మనకి అంటరానితనం నిషేధానికి సంబంధించినటువంటి అధికరణ అన్టచబిలిటీ అనే అధికరణ ఆర్టికల్ 17లో భాగంగా ఉంది. అయితే ఏ ప్రాథమిక హక్కుల్లో, ఏ ఫండమెంటల్ రైట్స్లో దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది? సో రైట్ ఎగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రైట్ టు ఈక్వాలిటీ. సో రైట్ టు ఎగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఆర్టికల్ 23, 24కి సంబంధించింది. రైట్ టు ఫ్రీడమ్ అనేది 19 to 24కి సంబంధించినటువంటి అంశం. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఆర్టికల్ 32. రైట్ టు ఈక్వాలిటీ అనేది 14 నుంచి 18 అధికారాలు ఏవైతే ఉంటాయో అది రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించింది. సో దట్ ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ అన్టచబిలిటీ అనే అంశాన్ని మనకి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 17లో ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి ఇది రైట్ టు ఈక్వాలిటీ సమానత్వపు హక్కులో భాగంగా చేర్చడం జరిగింది అనేది సరైనటువంటి సమాధానం. సో 7th క్వశ్చన్ చూసుకుంటే అదర్ దాన్ ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిఫ్లెక్ట్స్ ద ప్రిన్సిపల్స్ అండ్ ప్రావిజన్స్ ఆఫ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అండ్ ఆల్సో ప్రావిజన్స్ ఎందులో భాగంగా ఉన్నాయి అనేసి అడగడం జరిగింది. ప్రియాంబుల్ అంటే ప్రవేశిక, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. సో ఇంతకు ముందు స్టేట్మెంట్స్ ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అనే అంశాన్ని జోడించడం జరిగింది. ఇక్కడ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనే అంశాన్ని కూడా యాడ్ చేశారు. సో సరైనటువంటి సమాధానం ఏంటి? ప్రియాంబుల్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్. సో ఆప్షన్ 1, 2, 3 ఈ 3 కూడా సరైనటువంటి సమాధానమే. సో 8th క్వశ్చన్ చూసుకుంటే రైట్ టు ప్రైవసీ. సో మళ్ళీ అడగడం జరిగింది. గోప్యతాపరమైనటువంటి హక్కు ఈజ్ ప్రొటెక్టెడ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సో ఇట్ ఈజ్ ప్రొటెక్టెడ్ అండర్ ది ఆర్టికల్ 21లో దీన్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం. 9th క్వశ్చన్ చూసుకుంటే ఏ లెజిస్లేషన్ విచ్ కన్ఫర్స్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ an unguided and uncontrolled discretionary power in the matter of application of law violates one of the following articles in the Constitution of India. సో సరైనటువంటి సమాధానం ఏది అనేది గెస్ చేయండి. సో మీ అందరికీ తెలుసు. సో మనకి రాజ్యాంగంలో రిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ రిట్స్ ద్వారానే ఇట్ ఇన్ కేస్ ఏవైనా డిస్క్రిషనరీ పవర్స్ అటు అడ్మినిస్ట్రేటివ్ లేదంటే ఎగ్జిక్యూటివ్ పవర్ తన యొక్క పవర్స్ని వినియోగించుకుంటూ చట్టాలని ఉల్లంఘించినప్పుడు రాజ్యాంగంలో ఏ అధికరణ ద్వారా రాజ్యాంగ పరిహారపు హక్కుని కల్పించడం జరిగిందంటే ఆర్టికల్ 32 అనేది సరైనటువంటి సమాధానం. సో ఆర్టికల్ 14 అనేది ఈక్వల్ బిఫోర్ లా అండ్ ఆల్సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాకి సంబంధించింది. ఆర్టికల్ 28 ఈజ్ రిలేటెడ్ టు ద రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించింది. ఆర్టికల్ 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించింది. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అలానే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ దాని యొక్క పవర్సు ఇఫ్ ఇన్ కేస్ లాని వయోలేట్ చేస్తే ఏ అధికరణ ద్వారా ఇది చేయడం జరిగిందంటే ఆర్టికల్ 32 ద్వారా దీన్ని పరిరక్షించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మేజర్గా మనకి 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఉంటాయి కదా, హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ, కోవరెంటో. సో ఈ 5 రిట్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటే ప్రశ్న ఏ విధంగా అడిగినా మనం ఈజీగా చేయొచ్చు. సో మేజర్గా హెబియస్ ఈ రిట్స్ అంటే ఏంటి, ఎవరి మీద ఇష్యూ చేయడం జరుగుతుంది, రైట్, ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి. సో ఇకపోతే ఈరోజు లాస్ట్ క్వశ్చన్. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ జస్ట్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ద రిట్స్ issued by the courts in India, consider the following statements.
సో ఫస్ట్ ఆప్షన్ mandamus will not lie against a private organization unless it is entrusted with a public duty. Option 2, mandamus will not lie against a company even though it may be a government company. Option 3, any public minded person can be a petitioner to move the court to obtain the writ of covenanto. సో ఇక్కడ కోవరెంటో అన్నారు అండ్ ఆల్సో మ్యాండమస్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఇచ్చాడు. సో దట్ ఇక్కడ మనకి సమాధానం తెలియాలంటే కోవరెంటో గురించి మ్యాండమస్ గురించి తెలియాలి. అట్ ది సేమ్ టైం కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ని కూడా గెస్ చేస్తూ మీరు సమాధానాన్ని చెప్పండి. సో కామెంట్స్ రూపంలో దీని యొక్క ఆన్సర్ ఏంటో మీరు తెలియజేయండి. ఐ హోప్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా మాకు తెలియజేయాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.